కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయనంటే మనోజ్ పెళ్లి దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాయా అనంటే కొన్ని కీలక విషయాలు వాటికి సంబంధించినటువంటి వాటిలో అవును అనేటువంటి కథనాలు ఎక్కువ మనకు వినిపిస్తూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ముందు నుంచి మంచు విష్ణుకి అండ్ మనోజ్కి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయనేటువంటిది రకరకాల కథనాల్లో ముందు నుంచి చూసి ఉన్నాం. అండ్ 1 year బ్యాక్ కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే కొన్ని మనం చూడటం జరిగింది. మంచు విష్ణు ఏ విధంగా అయితే మనోజ్ మీదకి వెళ్ళటం జరిగింది అనేటువంటి దానికి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా బయటికి రావడం జరిగింది. దాని తర్వాత అదేదో ఒక్కొక్క షో లాగా ఫర్దర్గా తెలుస్తాయని చెప్పి ఒక వీడియోని రిలీజ్ చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే మనోజ్ పెళ్లి దగ్గర నుంచి కనుక మనం చూసుకుంటే ఆ ఇంట్లో గొడవలు మొదలయ్యాయా, ఏమైంది, దీనికి సంబంధించింది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. పూర్తిగా అది వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం నాగరాజ్ గారు. మంచు మనోజ్ పెళ్లి దగ్గర నుంచే ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయా? ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి వాటిలో మౌనిక ఇంట్లోకి రావటాన్ని మోహన్ బాబు గారు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి దాని మీద రకరకాల కథనాలు మనం చూస్తున్నాం. ఈవెన్ మంచు మనోజ్ గారు నేను మాట్లాడిన దాన్ని బట్టి కూడా మనం చూసుకుంటే దాంట్లో కొన్ని స్టేట్మెంట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే నిజంగానే మౌనికతోనే ప్రాబ్లమా అన్న డెఫినెట్గా సందేహాలు అయితే రాకమానదు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాగరాజ్ గారు. ముఖ్యంగా మంచు మనోజ్ గారు, ఇది మనం ఒక 3 క్యారెక్టరిస్టిక్స్ తీసుకుందాం. మంచు ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ. మంచు మోహన్ బాబు గారి కుటుంబంలో విష్ణు గారు, మన లక్ష్మీప్రసన్న గారు, అదేవిధంగా మంచు మనోజ్ గారు, ఇదంతా ఒక ఫ్యామిలీ. భూమా ఫ్యామిలీ వేరు. 2023లో ఎప్పుడైతే మంచు మనోజ్ గారికి ముఖ్యంగా భూమా మౌనికారెడ్డి గారితో మ్యారేజ్ అయిందో అప్పటి నుంచి ఆ ఇంట్లో కాస్త వివాదాలు, ముఖ్యంగా డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయని అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు మనం ఈ విషయం చెప్పగలుగుతున్నామంటే నిన్న మధ్యాహ్నం చెప్పినటువంటి మంచు మనోజ్ గారు ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు ఆయన కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడారు. మరలా దీన్ని కంటిన్యూషన్గా మళ్ళీ ఈవినింగ్ 5:30కి చెప్తామని చెప్పారు. బట్ సిపి నుంచి కొన్ని గైడ్లైన్స్ అనుకుంటా బహుశా ప్రెస్ మీట్ పెట్టలేదు. బట్ ఆయన కొన్ని క్రూషియల్ పాయింట్స్ మాత్రం చెప్పడం జరిగింది. ఒకటి ముఖ్యంగా మనోజ్ గారు ఎలా అయిపోయారంటే 2 వైపులా ఇబ్బంది పడుతున్నారు. ఒకటి మంచు ఫ్యామిలీతో, తన ఫ్యామిలీతో ఫైట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం తన భార్య భూమా మౌనికారెడ్డి గారి యొక్క ఫ్యామిలీలో కూడా కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం కాస్త భూమా అంటే ఇప్పటివరకు అందరం మనం మాట్లాడుకుంటున్నాం మంచు ఫ్యామిలీ. ఇది కాకుండా భూమా మౌనికారెడ్డి గారి ఫ్యామిలీ కాస్త మనం టచ్ చేయగలిగితే అక్కడ కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ముఖ్యంగా భూమా మౌనికారెడ్డి గారు ఎవరు అంటే ఈవిడ భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభ గారి యొక్క రెండో అమ్మాయి. అంటే భూమా నాగిరెడ్డి గారు ఎవరు? ఈయన 1996లో ముఖ్యంగా ఆలగడ్డ నియోజకవర్గం, నంద్యాల దగ్గర ఉన్నటువంటి ఆలగడ్డ నియోజకవర్గం నుంచి 1996లో ఆయన పివి నరసింహారావు గారు, అప్పట్లో ఉన్నటువంటి అంతకు ముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి హోదాలో పనిచేసినటువంటి పివి నరసింహారావు గారు ఎప్పుడైతే నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారో అప్పుడు ఆలగడ్డ నుంచి ఈయన పోటీ చేసి ఆయన మీద ఎన్నికయ్యారు. సో 1996 నుంచి భూమా నాగిరెడ్డి గారు అన్న వ్యక్తి ముఖ్యంగా టీడీపీ పార్టీలో ఒక కీలకమైన నేతగా ఎదిగారు. ముందుగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైనటువంటి భూమా నాగిరెడ్డి గారు అంచెంచెలుగా ఎదుగుతూ వచ్చారు. భూమా నాగిరెడ్డి గారికి పూర్తిగా సపోర్ట్గా ఉండేవారు భూమా శోభ గారు. వీళ్ళకి 3 పిల్లలు. అందులో పెద్దమ్మాయి పేరు భూమా అఖిలప్రియ. ప్రస్తుతం ఆమెడ మన తెలుగుదేశం పార్టీ తరఫున ఆలగడ్డ నియోజకవర్గం నుంచి ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండో వ్యక్తి భూమా మౌనిక, ఇప్పుడు మన మంచు మనోజ్ గారి యొక్క భార్య. మూడో వ్యక్తి జగత్ విఖ్యాత రెడ్డి అని ఒక తమ్ముడు కూడా. అంటే 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి భూమా నాగిరెడ్డి గారికి. 2014లో జరిగిన యాక్సిడెంట్లో భూమా శోభ గారు యాక్సిడెంట్లో చనిపోయారు. ముఖ్యంగా ఆవిడ నంద్యాల నుంచి ఆలగడ్డ వెళ్తుండగా ఆ రోడ్డు ప్రమాదానికి గురి అప్పుడు శోభ గారు చనిపోవడం జరిగింది. 2014లో చనిపోయిన తర్వాత భార్య లేని లోటు ఎవరో పూడ్చిన విషయంతో చాలా మంచి ఎఫెక్షన్ ఉండేది ముఖ్యంగా భూమా నాగిరెడ్డి గారికి శోభ గారికి మధ్య. ఈ ఇద్దరు ఎఫెక్షన్లో ఎప్పుడైతే శోభ గారు మరణించారో తర్వాత కొన్ని రాజకీయ కారణాలు, రకరకాల డిస్టర్బెన్స్ కూడా జరిగాయి. తర్వాత మళ్ళీ ప్రజారాజ్యం పార్టీలో వీళ్ళిద్దరు కూడా జాయిన్ అవ్వడం, ప్రజారాజ్యం పార్టీలో కూడా కీలకంగా నేతలుగా కూడా ఎదిగారు. దాని తర్వాత కొన్ని డిస్టర్బెన్స్ జరిగాయి. ఎప్పుడైతే శోభ గారు మరణించారో 2017లో భూమా నాగిరెడ్డి గారు కూడా మరణించడం జరిగింది. ఆయన కూడా ఒక హార్ట్ అటాక్తో ఆయన కూడా చనిపోయారు. సో నాగిరెడ్డి గారు శోభ చనిపోయిన తర్వాత అప్పుడు ఈ కుటుంబంలో నుండి అఖిలప్రియ పెద్దమ్మాయిగా ఉంది, రెండో అమ్మాయిగా మౌనికారెడ్డి, మూడో మన అబ్బాయిగా జగత్ విఖ్యాత రెడ్డి. అయితే వీళ్ళందరూ కూడా అప్పుడు చాలా చిన్నవాళ్ళు. యాక్చువల్ దీంట్లో అఖిలప్రియ మేజర్ రోల్ వహిస్తూ ఆమె ఏం చేశారంటే టోటల్గా కూడా కుటుంబం అంతటిని కూడా ఆవిడ ముందుగా నడిపించాల్సిన బాధ్యత ఆవిడ చేతుల మీదకి ఆ సమయంలో వచ్చింది. అయితే భూమా మౌనిక చాలా ఇంతకుముందు మ్యారేజ్ అయింది. భూమా మౌనిక కూడా మ్యారేజ్ అయింది, అఖిలప్రియ గారు కూడా మ్యారేజ్ అయింది. అయితే
ప్రాపర్టీస్ విషయంలో ఏదైతే ఉమ్మడి ఆస్తి ఉంటుందో నాన్నగారు అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీస్ విషయంలో మాత్రం జగద్విఖ్యాత రెడ్డి పూర్తిగా నాకు ఇందులో అమౌంట్ అంటే నాకు ఏదైతే ఉందో నాకు రావాల్సిన ప్రాపర్టీ నాకు అనుకూలంగా రాలేదని చెప్పి ఆయన నాకు తెలియకుండానే ప్రాపర్టీస్ నేను మైనర్గా ఉన్నప్పుడే నా ప్రాపర్టీస్ని మా అక్క అఖిలప్రియ అమ్మేసుకున్నారని చెప్పేస్తూ ఒక సందర్భంలో కోర్టులో కూడా ఆయన ఒక కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం భూమా మౌనికారెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో పూర్తిగా డివిజన్ చేసి ఇచ్చేసామని చెప్పి కూడా చాలా సందర్భాలు అడిగినప్పుడు కూడా ఇప్పుడు అంత అవసరం లేదని చెప్తూ ఆవిడ కాస్త వెనక్కి తగ్గారని చెప్పి అఖిలప్రియ గారు వెనక్కి వెళ్ళని కూడా కొన్ని కథనాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ఇప్పటివరకు అయితే మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ ప్రాపర్టీస్ ఉమ్మడి ఆస్తి వాళ్ళ పేరెంట్స్ని చూస్తున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా వాళ్ళు విభజించుకున్నట్టుగా మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లేదు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ నంద్యాల దగ్గర ఉంటే పద్మావతి నగర్లో ఒక 4 కోట్ల రూపాయలు విలువైన ఒక ప్రాపర్టీ ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని మౌనికారెడ్డి గారి యొక్క సంతకంతో అదేవిధంగా జగద్విఖ్యాత రెడ్డి యొక్క ఫోర్జరీ సంతకాలతోటి ఈ ప్రాపర్టీని అఖిలప్రియ అమ్మేసుకున్నారని చెప్తూ ఆ మధ్య ఒకసారి సందర్భంలో కూడా జగద్విఖ్యాత రెడ్డి కూడా మీడియా ముందు మాట్లాడుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం దీని మీద మౌనికారెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. ఆ ప్రాపర్టీస్ చాలా ప్రాపర్టీ తర్వాత తెలుసుకునే విషయం ఏంటంటే మౌనికారెడ్డి గారికి సంబంధించిన చాలా ప్రాపర్టీస్ అన్నీ కూడా వీళ్ళ సంబంధం లేకుండా వీళ్ళ సంతకాలు లేకుండా ఫోర్జరీ సంతకాలతోటి చాలా ప్రాపర్టీస్ కొన్ని అమ్మేశారు. అదేవిధంగా కొన్ని యొక్క ల్యాండ్ దస్తావేజులు ప్రాపర్టీస్ అన్నీ కూడా బ్యాంకుల్లో పెట్టి కూడా కొంత లోన్స్ తీసుకోవడం కూడా జరిగింది అని చెప్తూ మౌనికారెడ్డి గారు సుమారుగా 10 కోట్ల రూపాయలు విలువైన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా పూర్తిగా ఫోర్జరీకి లోనైంది అని చెప్తూ అఖిలప్రియ గారి విషయంలో చాలా సందర్భాల్లో చేయడం కూడా జరిగింది. అయితే ఈ రకంగా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అన్నవి ఒకవైపు మౌనికారెడ్డి నుంచి కూడా కంప్లీట్గా ఉన్నాయి. అఖిలప్రియ మీరు చూసినట్టే ప్రెసిడెంట్ ఆవిడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల కూడా వీళ్ళు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు అన్నటువంటి విషయం అయితే మనకి గట్టిగా తెలుస్తుంది. ఇదే సందర్భంలో 2023లో మంచు మనోజ్ గారితో మ్యారేజ్ అయిన తర్వాత ఈ విషయాన్ని షేర్ చేసుకుంది తన హస్బెండ్ అయినటువంటి మంచు మనోజ్ గారితో. సో ఇక్కడ ఏం జరిగింది, ఒకవైపు తన భార్య తరపునటువంటి ఫ్యామిలీలో ఆశ తగాదాలు చాలా చాలా తీక్షణంగా ఉన్నాయి, చాలా తీవ్రంగా ఉన్నాయి కూడా. అట్ ద సేమ్ టైం మంచు మనోజ్ గారి ఫ్యామిలీలో ఉన్నటువంటి విషయాల్లో కూడా ఇక్కడ ప్రాపర్టీస్ 4-5 years బ్యాకే డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు కూడా మంచు మనోజ్ గారికి అనుకున్నంత ప్రాపర్టీ ఇవ్వలేదని విషయం మీద ఆయన చాలా సందర్భాల్లో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ముఖ్యంగా శ్రీ విద్యానికేతన్ స్కూల్కి సంబంధించి అక్కడ ట్రస్ట్ బోర్డులో ఆయన పేరు లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వినయ్ మహేశ్వర్ అనే వ్యక్తి ఈయనకి దగ్గర బంధువు కావడం, ఆయన కూడా ఇంతకుముందు సాక్షి మీడియాలో ఒక సీఈఓగా పనిచేయడం, అప్పుడు పరిచయమైన వ్యక్తి ఆ పరిచయాలతోటి అతని భార్య వీరేణుకారెడ్డి కూడా ఆ రకంగానే పరిచయం అవడం, అతను పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు అవడం, ఇదంతా కూడా ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఇష్యూ అయినప్పుడు కూడా ప్రాపర్టీస్ విషయంలో మాత్రం మంచు మనోజ్ గారికి అనుకున్నంతగా జరగలేదు. అయితే దాని తర్వాత జరిగిన చాలా మూవీస్ యాక్షన్లో నేను పూర్తిగా ఒక కూలివాడిగా పనిచేశాను, కొన్ని ఫైట్ సీన్స్లో కానీ లేకపోతే పార్ట్ సాంగ్స్లో కానీ నేను చాలా యాక్ట్ చేశాను, కానీ నేను ఈవెన్ ₹1 కూడా తీసుకోలేదని చెప్పి మంచు మనోజ్ గారు కూడా నిన్న మాట్లాడడం కూడా జరిగింది. నేను ఆ ఇంట్లో కూలివాడిగా పనిచేస్తాను కానీ ఏ రోజు కూడా ₹1 కూడా నేను తీసుకోలేదు. తర్వాత మౌనికారెడ్డి గారు నా భార్యకి ఈ రోజు ఉన్నటువంటి ఒక టాయ్స్ కంపెనీ ఉంది, అది మేము చెన్నై నుంచి ఆపరేషన్ చేస్తున్నాం, అది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఆ లావాదేవీలు మాత్రం ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు ఫ్యామిలీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోలేదు, కానీ నన్ను చాలా వరకు నేను ఫ్యామిలీకి ఉపయోగపడ్డాను అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఒకవైపు ఏదైతే ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఉన్నాయో ఇప్పుడు ముఖ్యంగా మోహన్ బాబు గారికి సంబంధించిన హౌస్ కావచ్చు, ఆయన ఫామ్ హౌసెస్ ఎసెట్స్ కావచ్చు, శ్రీ విద్యానికేతన్ స్కూల్, ఇవి మనకు తెలిసినటువంటి ఇవి మనకి ఫిజికల్గా కనిపిస్తున్న ప్రాపర్టీస్. ఇవి కాకుండా కొన్ని కాపీ రైట్స్ ఉంటాయి, అదేవిధంగా ఆయన సంబంధించిన కొన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కూడా చాలా, ఎందుకంటే ఆయన సినిమాలకి ప్రొడ్యూస్ చేశారు, అదేవిధంగా ఆయన కొన్ని సినిమాలకి ప్రొడ్యూస్ చేయడం, కొన్ని సినిమాలకి కథలు కూడా అందించారు ఆయన. సో ప్రాపర్టీస్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, ఆ రైట్స్ ఇప్పటికి కూడా మోహన్ బాబు గారి దగ్గరే ఉన్నాయి. దానికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని కాపీ రైట్స్ కొనుక్కున్నారు, ఆ కాపీ రైట్స్ సంబంధించి కూడా నిన్న మంచు మనోజ్ గారి సందర్భంలో మాట్లాడుతూ మా నాన్నగారి దగ్గర ఆ ఎసెట్స్ కూడా కొన్ని ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. సో ఆ ఎసెట్స్ ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నాయి, కానీ ఫిజికల్ ఎసెట్స్ ఏదైతే ఉంటాయో అంటే ముఖ్యంగా ఈ ల్యాండ్స్ గోల్డ్ వీటికి సంబంధించి మాత్రమే మనోజ్ గారికి విష్ణు గారికి మధ్య డివిజన్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో శ్రీ విద్యానికేతన్ స్కూల్ ఒక్కటే ఇన్కమ్ మాత్రమే పూర్తి ఆదాయ వనరుగా వీళ్ళ ఫ్యామిలీ అవుతున్నప్పుడు అందులో ఈయన పాత్ర లేకపోవడం, ఏదైతే ఈ వినయ్ మహేశ్వరి గారు అనే వ్యక్తి కీలకంగా ఈ శ్రీ విద్యానికేతన్ స్కూల్కి సంబంధించి పనిచేస్తున్నారో దాని మీద కొన్ని రకాల ఆర్థిక అవకతవకలు జరిగాయని చెప్తూ గతంలో కొన్నిసార్లు 2023లో కొంత డిస్కషన్స్ వచ్చినప్పుడు ఈయన ఒక మెయిల్ కూడా రాశారని చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ప్రాపర్టీస్ విషయంలో ఇక్కడ మంచు మనోజ్ గారు ఇబ్బంది పడుతున్నారు, అట్ ద సేమ్ టైం మౌనిక అని కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ భూమా ఫ్యామిలీలో సంబంధించి కొన్ని ఆర్థిక అవకతవకలు గొడవలు బాగా తీవ్రంగా జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి వ్యక్తి మన లైఫ్లో ఉండడం కరెక్ట్ కాదని చెప్పి చాలాసార్లు మందలించాలనే విషయం కొంతమంది సన్నిహిత వర్గాలు
కూడా చెప్పడం జరిగింది. ఈ వ్యక్తి మన లైఫ్లోకి రావడం వల్ల మనకి ఇంకా డిస్టర్బెన్స్ పెరుగుతాయి కాబట్టి అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది. అయితే తల్లిదండ్రులు లేనటువంటి అమ్మాయిని నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పేం కాదు, ముఖ్యంగా అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోవడం వల్ల నేను దగ్గర తీసుకున్నానని చెప్తూ మంచు మనోజ్ గారు నేను ఒక డిస్కషన్లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఒకటేంటంటే రెండు రకాలుగా చూడాలి. ఒకటి కుటుంబ నేపథ్యం, ఒకటి రెండవది ఈ యొక్క ఆస్తులు ప్రాపర్టీస్ స్థిర చరాస్తులకు సంబంధించిన కొన్ని విషయాలు. ఇక్కడ మనం ఈ విషయంలో మాట్లాడుకుంటే మౌనికారెడ్డి గారు కూడా చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉండడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా తన సిస్టర్ అఖిలప్రియ ద్వారా గారు, అదేవిధంగా జగత్ విఖ్యాత రెడ్డి. అయితే జరుగుతున్న సంఘటనలు చూస్తే జగత్ విఖ్యాత రెడ్డి గారు అదేవిధంగా భూమ మౌనిక కలిస్తే మాత్రం అఖిలప్రియ గారి మీద ఖచ్చితంగా ఒక షూట్ ఫైల్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి కొన్ని సన్నిహిత వర్గాలు చెప్తున్నారు నాగరాజ్ గారు. బట్ ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడికో వెళ్తుంది కదా సార్ ఇది. అదే కదా నాగరాజ్ గారు, ఏదేమైనప్పుడు కూడా ఆస్తులు అనేవి మనుషుల మధ్య అంతరాలు పెంచుతుందనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు నాగరాజ్ గారు. చూద్దామండి ఏ మేరకు వెళ్తుంది అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.